హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే కాశ్మీర్ వ్లాగ్ అనమాట. సో మేము ఫస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్, ఫొటోస్ అన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. పెదనాన్న లీడర్ న్యూస్ పేపర్ అనమాట, పెదనాన్న ఆర్గనైజ్ చేశారు మొత్తం అంతా, రమణమూర్తి గారు. మొత్తం టోటల్ ఆల్మోస్ట్ లైక్ 47 to 50 మెంబర్స్ వెళ్ళినట్టున్నా. టోటల్ నాకు పర్టికులర్గా కౌంట్ అయితే ఐడియా లేదు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 4.5 years అయిపోతుంది అనమాట. సో మార్చ్లో వెళ్ళాం మేము. సో మొత్తం అందరం వయా ఫ్లైట్ వెళ్ళాం, వైజాగ్ టు ఢిల్లీ, కొంతమంది హైదరాబాద్ టు ఢిల్లీ కూడా వచ్చి ఢిల్లీ నుంచి మళ్ళీ శ్రీనగర్ వెళ్ళాం అనమాట. సో ఇది వచ్చేసి శ్రీనగర్లో ఫస్ట్ స్టే ఉన్నాం. టోటల్ డేస్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 6 days అనమాట. 6 nights 7 days. సో ఫస్ట్ శ్రీనగర్లో చెక్ ఇన్ అయ్యాం. శ్రీనగర్ టు పెహల్గామ్ ట్రావెల్ చేసాం అనమాట ఫస్ట్. సో పెహల్గామ్లో ఇలాగా హార్స్ రైడ్ ఉంటుంది. ఒక పీక్ దగ్గర తీసుకొని వెళ్తారు. ఆ పీక్కి ఒక 3 stages ఉంటాయి. ఇంకా పై వరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మేము 2nd stage వరకు వెళ్ళి ఆగిపోయాం. 3rd stage ఏంటంటే కంప్లీట్ స్నో ఉంటుంది అనమాట. సో ఇవి హార్సెస్ మీదే వెళ్ళాలి. ఇలా హార్సెస్ ఉంటాయి అనమాట. సో కంప్లీట్గా వర్షం అది ఉంది కాబట్టి కాస్త బురదగా ఉంటుంది మొత్తం అంతా. సో హార్స్ మీద ఎక్కడం నేను అయితే నాకు 2nd time, కానీ మా చెల్లికి అయితే ఫస్ట్ టైం అనమాట. సో మా ఫ్యామిలీలో మొత్తం అందరం వెళ్ళాం. మేము 5 members-లో వర్షిని మిస్ అయిపోయింది. తను రావడం అవ్వలే. అప్పుడు తనకి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి. సో తను రాలేదు. ల్యాబ్స్ ఉండడం వల్ల పెద్దనాన్న పెద్దమ్మ కూడా వచ్చారు. అన్నయ్య వాళ్ళు కూడా మిస్ అయ్యారు. సో మేమందరం వెళ్ళాం అనమాట కలిసి. అత్తయ్య అందరూ కూడా వచ్చారు. అత్తయ్య మా హస్బెండ్ వచ్చారు. బిందుకు అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. నాకు పెళ్ళైన కొత్తలో అనమాట. సో ఇలా ఫ్యామిలీ అంతా వెళ్ళాము ట్రిప్. ఏదైనా ట్రిప్స్ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది కలిసి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. సో మేము పెహల్గామ్లో హార్స్ రైడ్ మీద వెళ్ళాము. బిందుకి అయితే ఫస్ట్ టైం అనమాట హార్స్ ఎక్కడ. అది మామూలుగా గోల్చలేదు, ఎందుకంటే హార్స్ తెలిసిందే కదా, కొంచెం అవన్నీ ఏమి మామూలు రోడ్స్లో ఉండవు. కొండ ఎక్కడం అంటే ఎలాగో తెలుసు కదా. దాంట్లో స్నో ఒకటి ఉంది, బురద ఒకటి ఉంది. అది కాస్త అటు ఇటు వెళ్ళేసరికి బిందు భయం చూడాలి, అసలు మామూలుగా గోల పెట్టలేదు అనమాట, భయంకరంగా గోల పెట్టింది. సో పెహల్గామ్ ఇంతమందితో వెళ్ళడం వల్ల ఏమైందంటే కొంచెం మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయేది. సో అక్కడికి వెళ్ళేసరికి నైట్ బేగా అయిపోద్ది, ఎందుకంటే విపరీతమైన స్నో కదా. మనం 3-2 దాటాకైతే అసలు బయట ఉండలే అనమాట. సో మధ్యాహ్నం రీచ్ అయ్యే వాళ్ళం. కాసేపు ఆ ప్లేసెస్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయాలంటే ఎలాగా కాస్త టైం పడుతుంది కదా అంతమంది కంటే. సో వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళం. అండ్ మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ ఉండేది. మధ్యాహ్నం కూడా ఏ ప్లేస్కి అయితే వెళ్తాం ఆ ప్లేస్లో లంచ్ చేసేవాళ్ళం. సో పెహల్గామ్లో ఈ ప్లేస్కి పైకి వెళ్ళేసి వచ్చాం. ఓన్లీ మా డాడీ రాలేదు. డాడీకి కూడా కొంచెం ఇలా హార్స్ ఇవన్నీ కొంచెం ఫోబియా అనమాట. సో డాడీ కూడా కింద ఉండిపోయారు. మేమైతే పైకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. పైకి ఆ పీక్ పాయింట్కి వెళ్ళాక కాస్త ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత పెహల్గామ్ నుంచి మళ్ళీ బ్యాక్ శ్రీనగరే వచ్చేసాం. శ్రీనగర్లో ఉండి తర్వాత రోజు మేము సోనమార్గ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సోనమార్గ్ తెలిసిందే మీకు, కాస్త ముందు వెళ్ళేసరికి ఒక రీల్లో కనపడుతుంది. సోనమార్గ్లో అయితే అసలు విపరీతమైన స్నో అనమాట. స్నో చాలా ఎక్కువ ఉంది. 2 అయ్యేసరికి అక్కడ స్నోఫాల్ అనమాట, విపరీతంగా ఎంత స్నోఫాల్ పడిందో. అక్కడ కొంచెం యాక్టివిటీస్ ఏంటంటే పైకి రైడ్ తీసుకొని వెళ్ళారు. ఇంకా మమ్మీ వాళ్ళు పెద్దమ్మ అయితే అసలు భయంకరంగా స్నోతో ఆడారు. మేము కూడా చాలా బాగా స్నోతో ఆడుకున్నాం. సోనమార్గ్ తర్వాత మేము గుల్మార్గ్ వెళ్ళామన్నమాట. గుల్మార్గ్ అయితే ఫస్ట్ గుల్మార్గ్లో ఆ గండోలా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా కాదు, అసలు సూపర్ థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు ఎంత హైట్లో కేబుల్ కార్ ఉంటుందంటే ఆ కింద నుంచి మనకి ఆ పైన్ ట్రీస్, ఆ స్నో, చిన్న చిన్న హౌసెస్ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి. అసలు హైట్ ఫోబియా ఉన్న వాళ్ళకైతే చాలా చాలా భయం వేస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది స్నో ఉన్న టైంలో. మేమేంటంటే మార్చ్ కాబట్టి విపరీతంగా స్నో ఉన్నది. వేరే చాలా మంది పెహల్గామ్ అవన్నీ సమ్మర్లో కూడా బాగుంటాయి అంటారు, కంప్లీట్ గ్రీనరీ అది ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో స్నో కాబట్టి మేము గ్రీనరీ అయితే ఏమి చూడలేదు అంతగా. ఇది చూసారు కదా, ఇవి సోనమార్గ్ ఫొటోస్ అనమాట. సో ఇది ట్రావెలింగ్ ఫొటోస్. మేము ఏంటంటే ఇంతమందికి వెహికల్స్ బుక్ చేశాను. అందరికీ ఇన్నోవా వెహికల్సే. సో పర్ వెహికల్ 6 members అనమాట.
డ్రైవర్తో కాకుండా. సో 6 మెంబర్స్ అలాగా అన్ని వెహికల్స్ ఒకసారి స్టార్ట్ అయ్యేవి. పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాక ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు డిస్పర్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. మళ్ళీ ఈవినింగ్ రూమ్స్కి వచ్చాక మళ్ళీ అందరూ ఒకసారి రావడం, కొంచెం ముందు వెనక రావడం అలాగనమాట. ఇది సోనంబాగ్ చెప్పాను కదా, స్నోఫాల్ ఉంది కంప్లీట్గా అని. అప్పుడు టైం ఎంతో అవ్వలేదు, 2 అయింది అనమాట. సో స్నోఫాల్ ఉండడం వల్ల పైన యాక్టివిటీస్ చేయడం కూడా ఆపేశారనమాట. సో యాక్టివిటీస్ కూడా ఆపేసి కిందకి వచ్చేయమన్నారు. స్నోలో అయితే మా మమ్మీ పెద్దమ్మ అసలు భయంకరంగా ఆడారు. అదేమో ఒక చిన్నపిల్లలు అయిపోయారు అనమాట. వాళ్ళకి ఎంత నచ్చిందో స్నోఫాల్. మా డాడీ చూడండి, డాడీకి కూడా అసలు చాలా చాలా నచ్చింది. బట్ ఏదైనా కొంచెం అటువైపు అంటే కొంచెం సేఫ్టీ పరంగా కొంచెం భయంగా ఉంటుంది. సో డాడీ ఫస్ట్ నుంచి నార్త్ అందుకే అవాయిడ్ చేసేవారు. సౌత్ చాలా ప్లేసెస్ మొత్తం మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం, కానీ నార్త్ ఏమైనా ప్లేసెస్ వెళ్ళాలంటే డాడీకి కొంచెం సేఫ్టీ పర్పస్గా అంత ఇష్టం ఉండేది కాదు. బట్ ఈ ట్రిప్ అయితే మాత్రం పెద్దనాన్న వాళ్ళు ప్లాన్ చేయడం అడగడం వల్ల ఫస్ట్ అయితే నేను మా చెల్లె వెళ్దాం అనుకున్నాం. ఇది సోనంబాగ్ అనమాట. చెప్పాను కదా, రోడ్ మొత్తం అసలు కంప్లీట్ స్నో అనమాట. వెహికల్ చాలా చాలా స్లోగా వెళ్ళాలి, లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో వెహికల్స్ అన్ని కూడా చాలా స్లోగా వెళ్తూ ఉండేవన్నమాట. ఇది సోనంబాగ్ స్నోఫాల్ ఉంది అన్నాను కదా, అప్పుడనమాట. సో పెద్దన్న ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల ఫస్ట్ అయితే బిందుకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత అయితే ఓకే బిందు నేను వెళ్దాంలే, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సో వెళ్ళొచ్చు అనుకున్నాం. అలా ఒక్కొక్కరు అంటే పెళ్ళైన కొత్తగా కదా, సో వాళ్ళిద్దరు వెళ్తే బాగుంటుంది అని కొప్పాక వేరే మావయ్య ఉన్నారు, ఆయన అడిగారనమాట. సో అలా ఒక్కొక్కరు కలిపి అందరూ యాడ్ అయ్యాం. వేరే వర్షినికి కూడా టికెట్ తీసుకున్నాం, కానీ దానికి ఎగ్జామ్స్ అవడం వల్ల అది మానేసింది. అండ్ అన్నయ్య వాళ్ళు రమ్మంటే అన్నయ్య వాళ్ళు నిహారిక చిన్నదని చెప్పి రాలేదు. వాళ్ళు కూడా వచ్చుంటే చాలా బాగుంది అనమాట ఈ ట్రిప్, కంప్లీట్గా మెమరబుల్గా. సో ఇక్కడైతే విపరీతంగా ఆడుకున్నాం. ఇందిరాపిండి కూడా వచ్చిందనమాట. ఇందిరాపిండి కూడా అసలు విపరీతంగా అన్ని ప్లేసెస్ తిరుగుతుంది, చక్కగా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఈ కోట్స్ అవి ఏంటంటే కోట్స్, షూస్, గ్లౌజెస్ మనం ఎంత తీసుకెళ్ళినా సరే మనమైతే అక్కడ ఏం పని చెయ్యో వాళ్ళు సెపరేట్గా రెంటల్స్కి ఇస్తారనమాట. ఆ రెంటల్స్కి ఇచ్చేవి అయితే మాత్రం సూపర్గా పనిచేస్తే అంత ఎక్కువ సఫర్ అవ్వం. సో రెంటల్స్కి తీసుకోవడమే బెటర్. అవర్లీ ఛార్జెస్ ఉంటాయి. సో మేమైతే ఆల్రెడీ మేము వేసుకున్నా సరే మళ్ళీ వాళ్ళ దగ్గర రెంటల్స్ తీసుకున్నాం అనమాట. తీసుకుని వేసుకోవడం వల్ల అంత సఫర్ అవ్వలేదు. వాళ్ళ షూస్ అవి కొంచెం మెటల్ షూస్ ఉంటాయి. సో చలి అది అంత ఇదిగా ఏమీ వేయదు, మనకి లోపల అంతగా ఏం తెలియదు అనమాట. వేరే మన షూస్ అయితే ఖచ్చితంగా తెలిసిపోతే. చెప్పాను కదా, గండోల్ అని సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, హైట్ ఫోబియా ఉన్నా సరే ట్రై చెయ్యాలి అని మాత్రం నేను అంటాను. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళేసరికి అక్కడ టైం ఎంత అయిందో నాకు అప్రాక్స్గా ఐడియా లేదు, కానీ సెకండ్ స్టేజ్ ఆపేశారు. స్నో చాలా ఎక్కువ ఉండడం వల్ల ఓన్లీ ఫస్ట్ స్టేజ్ వరకే ఉంచారనమాట. వేరేస్ కొంచెం సమ్మర్స్లో అట్లా సెకండ్ స్టేజ్ వరకు అలౌ చేస్తారంట, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో అంత స్నో ఉండదు. ఇది మీరు చూస్తుందంతా ఫస్ట్ స్టేజ్ అనమాట. సో సెకండ్ పాయింట్ వరకు అలౌ చేస్తారు. సెకండ్ పాయింట్లో అప్పుడు కొంచెం స్నో ఉంటుందంట. పీకింగ్ సెకండ్ పాయింట్ అంటే ఇంకా హిల్ పీక్ అనమాట. మీరు కొంచెం ముందు చూస్తే హిల్ కూడా చూపిస్తాను వీడియోలో. మా డాడీకి విపరీతమైన భయం, అంటే వాటర్ అన్నా ఇలా కేబుల్ కార్స్ అన్నా హైట్ అన్నా చాలా భయం. బట్ నాకు విపరీతమైన ఇంట్రెస్ట్. డాడీకి బిందుకి ఇద్దరికి భయం అనమాట. సో డాడీ ఏమో ఏంటి సరదా నీకు అని చెప్పి పెట్టారు. అందుకే పాపం కళ్ళు కూడా మూసుకున్నారనమాట. వేరే ఇప్పుడే కాదు, మేము అండమాన్ వెళ్ళినప్పుడు కూడా అంతే. పాపం బోట్ అన్ని ఐలాండ్స్ కదా వెళ్ళడం, ప్రతిదీ షిప్, బోట్ అండ్ ఇలా భయం ఉన్నా సరే అసలు మా చెల్లి డాడీ అయితే ట్రిప్ అసలు విపరీతంగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఈ స్నో అవడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్లేస్లో అయితే స్కిడ్ అయి పడిపోతూనే ఉండేవాళ్ళం. అంటే పడిపోయినప్పుడు కూడా ఎలాగంటే ఒకరు పట్టుకుని ఇంకొకరు పట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా దబ్దమ్మని పడిపోయేవారు. సో స్నోలో ఎప్పుడైనా కాలు పెట్టినప్పుడు ఒక కాలు పెట్టి జాగ్రత్తగా తీసినప్పుడు ఇంకొక కాలు తీయాలి, లేదంటే మామూలుగా స్కిడ్ అవ్వం అండ్ భయంకరంగా తగులుతాయి. ఆ టైంలో తెలియదు కానీ తర్వాత తెలుస్తూ ఉంటాయి. సో ఇవైతే ఫేస్ చేసాం అనమాట. మా చెల్లి చూడండి, మా చెల్లి అయితే అసలు మామూలుగా యాక్టివ్గా లేదు, మొత్తం అసలు భయంకరంగా ఎంజాయ్ చేసింది. దాని భయం చూసి అసలు నాకు మా హస్బెండ్కి విపరీతమైన నవ్వొచ్చింది. అసలు ఎంత భయపడుతూ ఉండేదో. ఇంకా గుల్మార్గ్లో అయితే అది నేను భయంకరంగా స్నోతో ఆడుకున్నాం ఫుల్గా. అండ్ ఈ డ్రెస్సెస్ చూడండి, సెపరేట్గా మేము కాశ్మీర్ కోసం అని చెప్పి కొన్ని కాస్ట్యూమ్స్ కుట్టించుకున్నాం. అందులో ఈ కాస్ట్యూమ్ కూడా ఒకటి. అండ్ ఇంకొకటి కనిపిస్తుంది మీకు స్టార్టింగ్లో చూసారు, బ్లూ కలర్ వేసుకున్నా, అవి కూడా అంతే కాశ్మీర్ ట్రిప్ కోసం కుట్టించుకున్నాం అనమాట. స్పెషల్గా ఈ స్నో అంతా వైట్గా ఉంటుంది, సో అందులో బ్రైట్గా ఉంటుందని చెప్పి ఈ ఫ్రాక్స్ కుట్టించుకున్నాం, లాంగ్ ఫ్రాక్స్. అక్కడ చాలామందికి ఆ ఫ్రాక్స్ అయితే నచ్చాయి అనమాట. మేము వెళ్ళిన గ్రూప్ వాళ్ళకి కొంతమంది అయితే అడిగారు.
సో ఇలా కంప్లీట్ స్నో అనమాట. ఏది ఫస్ట్ పాయింట్లోనే ఇంత స్నో ఉంటుంది. ఈ పైన చూసారు కదా పీక్, సెకండ్ పాయింట్కి కూడా తీసుకెళ్తారనమాట సమ్మర్లో అయితే. ఎందుకంటే ఈ పాయింట్లో పెద్దగా స్నో ఉండదంట అప్పుడు. సో ఇలా పైన్ ట్రీస్ అన్నీ కూడా అలా స్నో పడి క్రిస్మస్ ట్రీస్ అంటారు కదా, అలాగే అసలు ఏమనిపిస్తుంది అంటే ఒక టైప్ ఆఫ్ మూవీ ఫీల్ వస్తుంది అనమాట. ఏదైనా మన కళ్ళుకి ఉన్నంత శక్తి కెమెరాస్కి అయితే లేదు. అసలు మన కళ్ళతో చూసేదానికి ఇలా కెమెరాలో రికార్డ్ చేసిన దానికి ఏమీ అంత ఎక్కువ సంబంధం ఉండదు. అసలు మామూలుగా చూసిన దానికి ఇంకా బాగా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ స్నో అంతా. అండ్ వేరేస్ తెలిసిందే కదా, మొత్తం ఫొటోస్ వల్ల ఈ జోన్ అంతా అయితే విపరీతంగా రష్గా ఉన్నది. అండ్ మీరు చూడొచ్చు ఆ పైన కూడా రోప్వే ఉన్నది, ఆ పై వరకు అయితే తీసుకొని వెళ్తారు. సో ఇలా మేము రోప్వే డౌన్ దిగినప్పుడు కొంచెం చిన్న చిన్న జర్క్స్ అయితే వస్తాయి. అది కూడా పాయింట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ దగ్గర మాత్రమే చిన్న చిన్న జర్క్స్ వస్తాయి. మీరు కింద చూడొచ్చు చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి అనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, అవన్నీ హౌసెస్ అనమాట. పైన అంతా స్నోతో మునిగిపోయి. సో ఆ టైంలో మొత్తం వేకెట్ చేసేస్తారంట. ఇంత స్నో ఉన్నప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ సమ్మర్లో ఈ ప్లేసెస్లో ఉంటారనమాట. అండ్ గుల్మార్గ్లో మేమున్న స్టే అయితే సూపర్ ఉన్నది, ఖలీల్ ప్యాలెస్ అని చెప్పి. అసలు స్టే అయితే అసలు విపరీతమైన చలి గుల్మార్గ్లో. పెహల్గామ్లోనే శ్రీనగర్లోనే మేము సఫర్ అయ్యాం చలికి, వాటికి హీటర్స్ అయ్యి పెట్టుకుని ఉండేవాళ్ళం. బట్ గుల్మార్గ్లో మాకున్న హోటల్ అయితే కంప్లీట్గా అసలు లోపల ఉంటే ఎంత వెచ్చగా ఉన్నదో చూసారు కదా. ఇదే ఖలీల్ ప్యాలెస్ అనమాట. అసలు చాలా చాలా బాగా మెయింటైన్ చేశాడు. ఇలా విండోస్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా మీకు ఆ స్నో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ చాలా టెంపరేచర్ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేశాను. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. మెయిన్గా సూప్ అయితే సూపర్ ఉందన్నమాట. ఆ చల్లదనానికి ఆ సూప్, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసిన దానికి, అండ్ రూమ్ అయితే సూపర్ నీట్గా ఉంది. ఈ ప్లేస్ అయితే మాకు బాగా నచ్చింది. సో నేను మా చెల్లి మొత్తం అంతా హోటల్ అంతా తెలిసిందే కదా, మొత్తం చూడడానికి అంతా తిరుగుతున్నాం. అండ్ ఇది డైనింగ్ ఏరియా, సెపరేట్ డైనింగ్ ఏరియా ఉంది. అండ్ ఇలా కొన్ని ఐటమ్స్తో బాగా డెకరేట్ చేశారనమాట. అండ్ మొత్తం టూరిజం మీదే ప్లేస్ ఆధారపడి ఉంది కాబట్టి టూరిస్ట్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారనమాట. మొత్తం ప్లేస్లో ఉన్న వాళ్ళ నేబర్స్ అందరూ మొత్తం టోటల్ కాశ్మీర్, ఎందుకంటే మెయిన్ వాళ్ళది టూరిజం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలన్నా, ఏదైనా పర్టికులర్గా చెప్పాలన్నా, లేదు ఇంకా ఇలా చేయొచ్చు, ఆ ప్లేసెస్ తిరగొచ్చు, అవన్నీ కూడా పర్టికులర్గా చాలా చాలా బాగా చెప్తారు. అండ్ చాలా బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా కూడా ఉంటారనమాట. సో ఇది హోటల్ అంతా చూసారు కదా, అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో చాలా చాలా బాగున్నాయి. పర్టికులర్గా రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఓన్లీ ఒకే ఒక ప్లేస్లో చిన్న సఫర్ అయ్యాం, కానీ మిగతా అన్ని ప్లేస్లో అయితే రూమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది మా చెల్లి అయితే అసలు సూపర్ ఎంజాయ్ చేసింది అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట, మేమిద్దరం బేగా లెగిసి ఏమైనా పర్టికులర్ ప్లేస్కి వెళ్తే అంతే ఎర్లీ మార్నింగ్ లెగిసి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇద్దరం అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కాస్త బాగా లైటింగ్ వచ్చింది కదా, సన్లైట్ అది వచ్చిందేమో అని చెప్పి ఇద్దరం బయటకు వచ్చాం అనమాట. కానీ బయట మాత్రం విపరీతంగా చల్లగా ఉన్నది. అండ్ ఇది మేము వెళ్ళిన బ్యాచ్ అందరిలో కొంతమంది అనమాట, చాలా కొంతమంది. అత్త మావయ్య కూడా ఉన్నారు, పెద్దనాన్న, దొడ్డ, డాడీ, మమ్మీ, ఇందిరా పిన్ని. అసలు సూపర్ ఎంజాయ్ చేస్తాం. ఇలా చేస్తున్నప్పుడు ఏమైందంటే హోటల్ పైనుంచి పెద్ద ఐస్ గడ్డ పడింది అనమాట. మామూలుగా షాక్ అవ్వలేదు మేము. ఇది మా మమ్మీ దొడ్డ చూడండి, గాగల్స్ పెట్టుకొని. సో అర్లీగా వచ్చి నేను బిందు చెప్పాం కదా మార్నింగ్ అర్లీగా బయటకు వచ్చామని చెప్పి, బయటకు వచ్చాక మళ్ళీ వెంటనే లోపల ఫాస్ట్గా రెడీ అయిపోయి స్నోమ్యాన్ తయారు చేసామన్నమాట. సో ఎప్పటి నుంచో ఇది చిన్నప్పుడు ఎక్కువ చేస్తూ ఉండేవారు కదా, ఇలా స్నోలో వచ్చినప్పుడు స్నోమ్యాన్. సో గుర్తొచ్చిందన్నమాట, అవునట్టు స్నోమ్యాన్ చేద్దామాగు అని. సో స్నోమ్యాన్ తయారు చేసి దానికి అన్నీ అలా పెట్టి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ బిందు అప్పుడు కూడా సూపర్ యాక్టివ్ అనమాట. అది కూడా ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో అప్పుడు కూడా అలాగే యాక్టివ్గా ఉండేది. అండ్ విపరీతమైన స్నో అది చూసి అయితే చాలా చాలా ఎక్సైట్ అయ్యి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. దానికి ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఆ టైంలో దాని ఇంజనీరింగ్ అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా జాయిన్ అవ్వలేదు. సో ఆ టైంలో విపరీతంగా ఎగ్జైట్మెంట్ అంటూ ఉండేది. సో వెళ్ళాం. ఇది నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత. అండ్ ఆ ఎర్లీ మార్నింగ్ లేచాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో అంతా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే రెడీ అయిపోయాం. అది చెక్అవుట్ అనమాట ఇంకా ఆ రోజు గుల్మార్గ్ నుంచి. గుల్మార్గ్లో మేము 1 నైట్ స్టే ఉన్నాం అండ్ శ్రీనగర్లో 2 నైట్ స్టేస్ ఉన్నాం.
అండ్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము బోట్ హౌస్కి ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. చెప్పాను కదా ఖలీల్ ప్యాలెస్. నాకైతే హోటల్ చాలా చాలా బాగా నచ్చింది, బాగా మెయింటైన్ చేశారు డాడీ మమ్మీ దొడ్డ. వీళ్ళందరికీ మాత్రం బాగా స్టిల్స్ అయితే భయంకరంగా తీసాం. స్నో ఏమో హార్ట్ షేప్లో తయారు చేసుకొని ఇలా ఇచ్చుకున్నారనమాట. సో వీళ్ళకైతే మాత్రం కపుల్ ఫోటోషూట్ సూపర్గా చేసాం. బోల్డ్ స్టిల్స్ ఇచ్చారు. ఏజ్ అయినా ఇల్లు చిన్నతనం మాత్రం పోలేదు, అసలు సూపర్ ఎంజాయ్ చేసేవారు. వీడు మా స్నోమ్యాన్ అనమాట. నేను ఇంజనీరింగ్లో అలాగా మొత్తం అందరం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు స్నోమ్యాన్ తయారు చేసాం. మళ్ళీ ఇప్పుడు నేను చెల్లి తయారు చేసాం అనమాట. ఎంత క్యూట్గా ఉందో స్నోమ్యాన్. సో స్నోమ్యాన్తో చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. ఫస్ట్ తయారు చేసాం కాబట్టి నేను మా చెల్లి కూడా ఫొటోస్ తీసుకున్నాం. అసలు ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అన్నీ ఏది వదలకుండా చేస్తే తర్వాత మెమరబుల్గా చాలా బాగా గుర్తుంటాయి అన్నమాట. అండ్ ఫొటోస్ అవి కూడా ఒక దగ్గర ఉంచుకొని తర్వాత అవి చూస్తే ఆ రోజు అలా చేసాం కదా ఇలా చేసాం కదా అని గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇది బోట్ షికారు. మా డాడీకి ఇలా వాటర్లో ఈ బోట్స్ అండ్ లైఫ్ జాకెట్స్ అవి లేకుండా ఇవంటే అస్సలు ఇష్టం ఉండదంటే విపరీతమైన భయం అనమాట. ఈ బోట్ హౌసెస్ మూవబుల్ కాదు, ఒక దగ్గరే ఉంటాయి. బట్ మనం బోట్లో వెళ్ళి ఆ ప్లేస్లో వెళ్తాం, వాటర్లో సైడ్కి ఉంటాయి అనమాట. సో బోట్ స్టే అది కూడా చాలా చాలా బాగుంది లోపల. సో బోట్ స్టే కూడా బాగానే ఎంజాయ్ చేసాం. ఇంకా లాస్ట్ చేసి బోట్ స్టేకి వెళ్ళి ఇంకా బోట్ స్టే నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట ఢిల్లీ. సో ఫస్ట్ మేము అందరం చెప్పాం కదా ఢిల్లీ, వైజాగ్ టు ఢిల్లీ టు శ్రీనగర్ ట్రావెల్ చేసాం. అండ్ రిటర్న్ కూడా అంతే అనమాట. సో బోట్ హౌస్లో ఫస్ట్ వెళ్తున్నప్పుడు అనమాట. అసలు బోట్ హౌస్ అయితే ఫస్ట్ టైం నాకు తెలియడం, ఎందుకంటే నేను కేరళలో అలెప్పి బోట్ హౌస్ కూడా వెళ్ళలేదు దీనికన్నా ముందు. సో ఈ బోట్ హౌస్ అయితే నేను కదులుతుందేమో అనుకున్నాను, బట్ మూవబుల్ ఏమీ కాదు. ఈ చిన్న బోట్ షికార్స్ మాత్రం చాలా బాగుంటాయి. అసలు అన్నీ టైప్ ఆఫ్ కార్పెట్స్ అవన్నీ చూడండి బాగా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ బోట్ షికార్స్ అయితే బాగా నచ్చాయి. సో ఏంటంటే మనం ఇలా ఫ్లోటింగ్ బోట్స్లో వెళ్తున్నప్పుడే బోట్ బజార్ ఉంటుంది అనమాట. నైటే కదా మార్నింగ్ కూడా బజార్ ఉంటుంది. సో బజార్కి కూడా తీసుకెళ్తారనమాట షికారా రైడ్ మనం వన్స్ రెడీ అయిపోతే. సో మేము ఏంటంటే అప్పుడే వచ్చాం కాబట్టి ఫస్ట్ డైరెక్ట్గా బోట్ హౌస్కి వెళ్ళిపోయాం. బోట్ హౌస్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యాక అప్పుడు వెళ్తామన్నాం. కాస్త ఫ్రెష్ అయ్యాక మేమేంటంటే అక్కడ కాశ్మీరీ అటైర్లో మొత్తం ఫోటోషూట్ అంటూ చేస్తారనమాట. బ్యాక్ సైడ్ ఆ మౌంటైన్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ కనపడేలాగా కొంచెం కపుల్స్కి కపుల్ ఫోటోషూట్స్ లాగా ఫోటోషూట్స్ చేస్తారు, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవి ఇచ్చి. సో అలా ఫస్ట్ మేము తీసుకున్నాక అప్పుడు వాళ్ళ బోట్స్ మీద మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం. ఇలా ఫ్లోటింగ్ బోట్స్లో షాపింగ్ చూసారు కదా ఆరెంజెస్ అవి, అలా షాపింగ్ కూడా ఏమైనా అమ్మడం ఇవే కాదు, కొంచెం ఏమైనా కార్పెట్స్ లాంటివి మరీ అమ్మరు కానీ ఇలా ఫ్రూట్స్ సో తెచ్చి అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అండ్ మనం కూడా పర్టికులర్గా ఇది బోట్ హౌస్ అనమాట. చూడండి అసలు ఆ డిజైన్, ఆ గ్లాస్ డిజైన్ అది ఎంత బాగుందో, యూనిక్గా చేస్తూ ఉంటారు. సో టూరిజమ్స్ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో ఇలా చూసారు కదా ఇలా ఉండి ఆ ప్లేసెస్ నుంచి మన బోట్స్ ఎక్కడం, ఆ ప్లేస్ నుంచి బోట్స్ దిగి బోట్ హౌస్ దగ్గర రావడం అవన్నీ ఉంటాయి. సో మేము ఇలా కొన్ని ఫోటోస్, ఇది నైట్ టైం అనమాట. నైట్ టైం ఫుల్ లైటింగ్ పెట్టుంటారు. సో బోట్ హౌసెస్ బోట్స్ అన్నీ ఫుల్ లైటింగ్తో ఉంటాయి. సో మనం ఇలా షాపింగ్ కార్ట్లకి బోట్స్ మీద చిన్న బోట్స్ మీద వెళ్తున్నప్పుడు దారిలో వచ్చి ఒకటి అమ్ముతూ ఉంటారు అనమాట. లైక్ సాఫ్రాన్ అమ్ముతారు, ఫ్రూట్స్ అమ్ముతారు, చిన్న చైన్స్ అవి అమ్ముతూ ఉంటారు, లైట్స్ అమ్ముతూ ఉంటారు, ఇలా అమ్ముతూ ఉంటారు. అండ్ ఇది వచ్చి లోపల బోట్ హౌస్ లోపల మొత్తం. సో బోట్ హౌస్ లోపల మొత్తం కూడా టెంపరేచర్ అయితే చాలా వెచ్చగానే ఉంది, ఎందుకంటే మధ్యలో ఇలా హీటర్ పెట్టి ఉంటుంది అనమాట కింద కోల్ అది వేసి. సో రూమ్ అంతా మెయింటైన్ చేస్తారు. ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. నా రోజు ఫుడ్ కూడా చాలా టేస్టీగా బాగుందన్నమాట. ఫుడ్కి అంత అంటే నాన్ వెజ్ కొంచెం తినేస్తున్న వాళ్ళు పెద్ద ఏమీ సఫర్ అవ్వరు ఫుడ్కి, బట్ నాన్ వెజ్ తినరు అంటే ఫుడ్ చాలా స్పెసిఫిక్ అయిన వాళ్ళు మాత్రం కొంచెం సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు రోటీస్ అవి కూడా ఉంటాయి కానీ చాలా గట్టిగా ఉంటాయి, అండ్ వాళ్ళ రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళు కొంచెం చికెన్ వాటితో అయితే మేనేజ్ చేసేయచ్చు, అంత కష్టం అయితే ఏం కాదు. ట్రావెలింగ్ ఏదైనా సరే అంతే, ఫుడ్ మనం మేనేజ్ చేసేయగలిగితే పెద్ద కష్టం ఏమీ ఉండదు. అండ్
అండ్ ఆ రోజైతే వాడు బోట్ హౌస్లో స్పెషల్గా ఫుడ్ ఏం పెట్టాడంటే నాన్ వెజ్ ఏం పెట్టలేదు, కానీ కొన్ని ఐటమ్స్ పెట్టారు. వాటితో పాటు లోటస్ స్టెమ్స్ ఉంటాయి కదా, ఆ కర్రీ అయితే పెట్టారు. అదైతే చాలా బాగుందన్నమాట, టేస్టీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం మేము తిన్నాం కాబట్టి అది డిఫరెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ అది కూడా ఏదో నాన్ వెజ్ డిష్ ఏమో అనుకున్నాం, కానీ వాడిని అడిగితే వాడు చెప్పాడు అక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా బోట్ హౌస్లో కొన్ని ఫొటోస్ అందరం తీసుకున్నాం. అండ్ షాపింగ్కి అయితే వెళ్ళామండి. కార్పెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్గా చెప్తారు, బాగా బేరం అయితే ఆడాలి. అండ్ అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి మనకి అది ఓకే అనుకుంటే మనం ఫ్లైట్స్లో అట్లా తీసుకెళ్ళడం కష్టం, కాబట్టి మనం అడ్రస్ ఇస్తే డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తారనమాట వాళ్ళే. అండ్ ఆ సిస్టమ్ అయితే కొంచెం బాగుందనమాట. సో మనం అంత ఇబ్బంది పడక్కర్లేదు. అండ్ ఇక్కడ స్వెటర్స్ అవి కూడా చిన్నపిల్లలకైతే అసలు ఎంత సూపర్గా ఉన్నాయి. అప్పుడు మాకు ఐడియా రాలేదు, కానీ తీసుకున్న తర్వాత వాడుకోవచ్చు. కానీ సాన్వికి తీసుకున్నాం 2 సెట్స్, చాలా చాలా బాగున్నాయి అనమాట. క్లాత్ అసలు సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ అలాంటి కొంచెం ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సాఫ్రాన్ అయితే విచ్చలవిడిగా అమ్మేస్తుంటారు, తెలిసిందే కదా అక్కడే కాబట్టి. అండ్ అంటే ఏది ఒరిజినల్ కాదని కూడా తెలియదు, ఎందుకంటే కొంతమంది డూప్లికేట్ కూడా అమ్మేస్తూ ఉంటారు. సో అదంతా కొంచెం పర్టికులర్గా తెలుసుకొని అండ్ బేరం కూడా విపరీతంగా ఆడాలి. లాస్ట్ చేసి ఎంత తక్కువకైనా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ చాలా హెవీ రేట్ చెప్తారు కానీ. సో మా ఆయన అయితే ఆల్మోస్ట్ 5,000 సాఫ్రానే కొని ఉంటారు. ఇంకా కొనే వరకు ఒప్పుకునేవారు కాదండి. ఇది మా కాశ్మీర్ ట్రిప్.